ముందుగా పచ్చిమిరకాయ బజ్జీకండి ఇది బజ్జీ మిరపకాయలు తీసుకున్నాం. ఇవి మంట ఉండదు అన్నమాట. చక్కగా వీటితోటి వేడివేడిగా బజ్జీలు వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, ఈ ప్రాసెస్ ఎట్లా చూపిస్తాను. ఒక బౌల్లోకి శనగపిండి తీసుకుందాం. తీసుకుని ఇలా జల్లిద్దామండి. ఇట్లా జల్లించడం వల్ల చక్కగా పిండి విడివిడిగా వస్తుంది అన్నమాట. స్పూన్ తీసుకుందాం. వేడికి వచ్చేస్తుంది. ఒక స్పూన్ వరిపిండి తీసుకుందామండి, కొంచెం క్రిస్పీగా రావటం కోసం. దీన్ని కూడా చల్లించేద్దాం. పక్కన పెట్టేసి ఒక చిన్న స్పూన్ వామ్ తీసుకున్నాను దీంట్లో వేయడం కోసం. ఇది కాస్త నలపాలి. ఇట్లా నలిపేసి వేసేద్దాం. అట్లాగే రుచికి సరిపడా సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాం. చిటికెడు వంట సోడా వేద్దామండి. మిర్చిలో స్టఫింగ్కి ఇదిగోండి వాము తీసుకున్నాను. అట్లాగే ఒక అర టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ఇలా మిక్సీ చేసి మిర్చిలో పెట్టేద్దామండి. ఎట్లా పెడతానో చూపిస్తాను. ఓకే, ఇవి అట్లా ఏ విధంగా కట్ చేస్తామో మిర్చి చూడండి. ఇట్లా వేసాం కదా. ఈ గింజలు ఏమన్నా ఏం మంట ఉండదండి. ఇది బజ్జీ మిర్చే కాబట్టి ఇది. ఓకే, దీంట్లో మనం వాము సాల్ట్ కలుపుకున్నాం కదా, ఇది లైట్ వేసేద్దామండి మంచి టేస్ట్ కోసం. ఇట్లా వేసి క్లోజ్ చేసాం. అలా పెట్టేద్దాం పక్కన. ఇట్లా ఇంకొకటి ఈ చెట్టు రాకుండా తీసి పెట్టేద్దాం. వాము సాల్ట్ పెట్టేద్దాం దీంట్లో. ఇవి మిర్చి ఎట్లా ఉంచాలన్నమాట, మొత్తం ఉడిగేటట్టు. మిర్చి పెద్దవి అయిపోయినాయి, కాకపోతే ఇట్లా వేసేయడమేనండి. అది ఆ విధంగా చూపించండి.